మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న ఉదయం 9 గంటలకు కావలి పట్టణంలోని ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. మంగళవారం ఈ సందర్భంగా జాబ్ మేళా పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాబ్ మేళాలో 14 కంపెనీలు పాల్గొంటున్నాయని, 1000 మందికి ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, డిప్లొమా, బీటెక్, బీ ఫార్మసీ, పీజీ ఇలా అన్ని అర్హతలకు సంబంధించిన ఉద్యోగాలు ఈ జాబ్ మేళాలో ఉన్నాయని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులని తెలిపారు. అభ్యర్థి విద్యా అర్హతలు, అనుభవాన్ని బట్టి నెలకు కనీసం 12,000 నుంచి గరిష్టంగా 20,000 వరకు జీతం లభిస్తుందన్నారు. కొన్ని కంపెనీలలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కూడా ఉన్నదని అన్నారు. కంపెనీల లొకేషన్ బట్టి పనిచేయవలసి ఉంటుందని నెల్లూరు, నాయుడుపేట, ముత్తుకూరు సెస్, శ్రీ సిటీ సెస్, హైదరాబాద్, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉద్యోగం చేయవలసి ఉంటుందని అన్నారు. కావలి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.